నమస్తే గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. గురువుగారు, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మనం వాస్తు చూస్తూ ఉంటాము. ఏదెక్కడ ఉండాలి, ఎటు సైడ్ డౌన్ ఉండాలి, ఎటు సైడ్ హైట్ ఉండాలి, ప్రతీది కూడా చూసి కట్టుకుంటాం. ఎందుకంటే పర్మనెంట్‌గా కట్టుకుంటాం ఎస్ కాబట్టి. ఎస్. సో, కొంతమంది కొన్ని ఫ్లోర్స్ ఏసి రెంట్‌కి కూడా ఇస్తూ ఉంటారు. మరి వాస్తు అన్నది ఆ ఇంటి ఓనర్స్‌కి వర్తిస్తుందా? లేకపోతే ఆ ఇంట్లో దిగిన రెంటర్స్‌కి కూడా వర్తిస్తుందా? ఇది చాలా మందికున్న డౌట్. ఎస్, గుడ్ క్వశ్చన్. అంటే దీన్ని రకరకాలుగా మనం విశదీకరించవచ్చు. హ్మ్. ఓకే. అంటే ఓనర్ ఇల్లు కట్టేశాడు, హ్మ్. కానీ ఓనర్ ఇక్కడ ఉండట్లా, ఇంకో చోట ఇక్కడ ఉంటాడు. లేదా ఓనర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, కింద ఫ్లోరు ఆ పైన ఫ్లోర్ అన్ని టెనెంట్స్కి ఇచ్చేసాడు. ఇట్లా రకరకాలుగా కేస్ టు కేస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. లేదా ఓనర్ ఏం చేస్తాడంటే ఇల్లు కడతాడు, ఆయనకి ఇల్లు సూట్ అవ్వలేదు అంటే కలిసి రావట్లేదు అని చెప్పి ఆయన ఇంకో చోట ఇంటికి రెంట్కి వెళ్తాడనమాట. ఇట్లా రకరకాల కేసులు చూస్తూ ఉంటాం. మరి అంటే ఇంటి యొక్క వాస్తు ఆలోచించినప్పుడు అది ఓనర్కే వర్తిస్తుందా, లేకపోతే రెంటర్స్‌కి రెంట్ కూడా. అంటే అద్దెకుండే వారికి కూడా వర్తిస్తుందా? మనం దీన్ని రెండు విధాలుగా ఆలోచిద్దాం. రెండిటికి చాలా క్లారిటీ ఇస్తాను నీకు. ఓకే. మనం సైంటిఫిక్గా ఆలోచిద్దాం. నువ్వు ఈ బాక్స్లో నువ్వు కూర్చోబెట్టాం, ఈ బాక్స్లో ఒక గ్యాస్ వదిలాం, నువ్వు ఇబ్బంది పడతావా, ఈ బాక్స్ యొక్క ఓనర్ ఇబ్బంది పడతాడా? అందులో ఉన్న నేనే నువ్వే ఇబ్బంది ఇబ్బంది పడతా. పడతావు. అంటే 100% అద్దెకు ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు కదా. హ్మ్. మరి ఓనర్ ఎలా ఇబ్బంది పడతాడు అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. హ్మ్. ఆ ఇంటి యొక్క వాస్తు చాలా అద్భుతంగా ఉంది. ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళు చాలా ఫ్లారిష్ అవుతారు, ఇంటి యజమాని కూడా చాలా ఫ్లారిష్ అవుతాడు. మరి ఇంటి యజమానికి ఏ విధంగా ప్రభావం ఉంటుంది? అదే ఇంట్లో ఉన్నాడు అనుకో, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో 100% మనం చెప్పవసలా. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అతను కూడా అది మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పచ్చు. మరి ఇక్కడ లేకుంటే కూడా ఎలా? లేకున్నప్పుడు దాని యొక్క ప్రభావం యొక్క తీవ్రత తగ్గచ్చు, కానీ దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అక్కడ లేడు కదా, సైంటిఫిక్గా మీరు ఎలా చెప్పగలరు? మనం నాది అనే భావన ఉందా లేదా అక్కడ? నాది అనే భావన ఉన్నప్పుడు, ఆ బంధం ఆ ఇంటితో ఉన్నప్పుడు నీకు దాంట్లో వచ్చే కర్మ రాకుండా ఎలా పోద్ది? కర్మ సిద్ధాంతాన్ని అక్కడ అప్లికబుల్ చేయాల్సిందే. అది నీది కాదు అని వదిలేయి, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అటువంటిది జరగదు కదా. అందుకని ఇంటి యజమాని ఒక్కడికే ఇంటి వాస్తు వర్తిస్తుంది, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు. కానీ ఒక సూచన ఏంటంటే, అంటే ఇంట్లో అద్దెకుండే ప్రతి టెనెంట్ కూడా వాస్తును చూసుకోవడం, అంటే ప్రతి ఇల్లు మారినప్పుడల్లా ఒక వాస్తు సిద్ధాంతం పిలిపించుకోవడం అంతా కూడా చాలా ప్రయాసతో కూడుకున్న విషయం. కాబట్టి ఎవరికైనా సరే ఈ శాస్త్రం మీద జిజ్ఞాస ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. నేను రాసిన పుస్తకం ప్రాణాంతక వాస్తు దోషాలు, దాంట్లో సింపుల్గా 15 పాయింట్లు ఉంటాయి. మీరు ఎక్కడికైతే రెంట్కి వెళ్తున్నారో ఆ ఇంట్లో ఈ దోషాలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. లేవు, యు ఆర్ సేఫ్, చక్కగా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళండి. ఇంకా దాని మీద అవగాహన పెంచుకోండి. నేను చేసే వాస్తు మీద చేసే వీడియోల్లో నుంచి ఆ జ్ఞానాన్ని సంపాదించండి. లేదు గురువుగారు, నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, వాస్తు నేర్చుకోవాలి, చక్కగా నేర్పుతా కదా నేను. గురు శిష్య సంబంధంలోనే నువ్వు 1,00,000 ఫీజు కట్టి 50,000 ఫీజు కట్టి నేను అడగట్లేదు కదా. గురు శిష్య సంబంధంలో మాత్రమే నేర్పుతా బ్రహ్మ విద్యలన్నీ, జ్యోతిష్యం కానీ వాస్తు కానీ ఏదైనా సరే. గురు శిష్య సంబంధం అంటే ఏంటి? ఒక తాంబూలం పట్టుకొచ్చి నాకు ఇచ్చి, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావు అంత ఇచ్చి నాకు నేర్పండి గురుగారు అంటే నేను నేర్పుతాను. అలా కూడా నేర్చుకోవచ్చు. ఈ యొక్క అద్భుతమైన శాస్త్రాన్ని అందరికి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అంటే ఒక ఇంట్లో అద్దెకుండే స్థాయి నుంచి మన సొంత ఇంటికి అలా నెరవేర్చుకునే స్థాయి వరకు మీరు ఎదగాలి అంటే వాస్తు చాలా ఇంపార్టెంట్. వాస్తుకి జ్యోతిష్యానికి ఏం సంబంధం అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మీకు వివరిస్తాను. మనం ఏ విధంగా టెనెంట్గా ఉన్న వాళ్ళం, ఏ విధంగా మనం సొంత ఇల్లు కట్టుకోవచ్చు, అవన్నీ కూడా మనం
నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడదాం. మరి వాస్తు రెంటర్స్కి ఉంటుందా లేకపోతే ఓనర్స్కి ఒకరికే ఉంటుందా అన్న చాలా మంది ప్రశ్నకి ఈరోజు ఒక క్లారిటీ దొరికిందని అనుకుంటున్నాను మీ సమాధానం ద్వారా. చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు, ఇంకా ఏవేవి జాగ్రత్తలు తీసుకుంటే మనం జీవితంలో కూడా ఎదగచ్చు అన్న దానికి కూడా మంచిగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.